కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం, అలానే జీవో ఉంది. ఇలా జస్ట్ పేకాట నేర్చుకోండి, గవర్నమెంట్ జాబ్ ను పెట్టండి అని ముందే చెప్పుంటే హ్యాపీగా క్లబ్బుల్లోకి వెళ్ళి పేకాట నేర్చుకునే వాళ్ళం కదా. పాప తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పేకాట కాదు, అది బ్రిడ్జ్ స్పోర్ట్స్. పేకలతో ఆడేది ప్రతిదీ పేకాట అనుకునే వాళ్ళంతా మూర్ఖులు, నా దృష్టిలో మూర్ఖులు. ఎందుకంటే బ్రిడ్జ్ స్పోర్ట్స్ కి పేకాటకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గల్లీల్లోనూ ఇళ్లలో డబ్బులు పెట్టి ఆడే పేకాట అనుకుంటున్నారు. ఇది భారత ప్రభుత్వం కాదు, ఒలింపిక్ అసోసియేషన్ 2018లో గుర్తించింది. దీనికి వరల్డ్ బ్రిడ్జ్ అసోసియేషన్ ఉంది, ఆ ఇండియన్ బ్రిడ్జ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంది. ఇది 2018 నుంచి అధికారిక క్రీడగా ఉంది. ఇప్పటికే అనేక ఏషియన్ క్రీడల్లో దీన్ని ప్రవేశపెట్టారు. భారతదేశం పార్టిసిపేట్ చేసి మెడల్ కూడా సాధించింది. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అనేది ఒక మైండ్ గేమ్. మనం రెండు క్రీడల్ని మైండ్ గేమ్ గా చెప్తాం. ఒకటి చెస్, రెండు బ్రిడ్జ్ స్పోర్ట్స్. ఇది 100కు పైగా దేశాలలో అధికారికంగా ఆడుతున్నటువంటి ఆట. వన్నవే పేకాట అని, పేకాట కాదు ఇది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని వ్యూహాత్మకతతో చాతుర్యంతో ఆడేటువంటి ఒక ఆట ఇది. దీన్ని పట్టుకుని బ్రిడ్జ్ స్పోర్ట్స్ అన్నావు.